వెల్కమ్ టు M24 న్యూస్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఆమె మీడియాతో మాట్లాడారు. కర్నూలు బస్సు ప్రమాదం వెనుక కూడా మద్యమే కారణం. వైఎస్ జగన్ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించారని అన్నారు. అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. ఒక ఆప్షన్ కూడా కాదు, 100 ఆప్షన్లు ఉంటాయి మీకు. చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు, ఆ కల్తీ మద్యాన్ని. మీ ప్రాణాల బాధ్యత. మరి తర్వాత ఇంకేమవుతుందో అది దేవుడికే ఎరుక. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. అసలు 24 గంటలు ఏరులై పారుతున్న మద్యం, అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదు. అంటే 12 గంటలు 1 గంటలకు కూడా మద్యం దొరుకుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఈ టైంకి, ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతోంది అంటే, ఒకవైపు బెల్ట్ షాపులు, మరొక వైపు కల్తీ మద్యం, రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. బాటిల్ కొనుక్కుంటారు, ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు. అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా. బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట. అంటే స్టిక్కర్ ఒరిజినలే, పాపం స్టిక్కర్లో ఏం తప్పలేదు, స్టిక్కర్ ఒరిజినలే, కానీ లోపల మద్యం నకిలీదా అనమాట. ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో, విరివిగా దొరుకుతుండడంతో, అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు, తాగుతున్నారు. రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు కూడా చెప్పారు కదా, మీరు తీయండి బైక్ సైలెన్సర్లు తీయండి, మీరు విచ్చలవిడిగా పేట రేగిపోండి, ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి. సో ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా. ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వమే. ఎలా? ఈ మద్యం ద్వారా. అదే మీరు ఒక టైం అంటూ రిస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు జరిగే అవకాశం తగ్గుతుంది కదా. మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక, ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు? అలా చేయొచ్చా? మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల? ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము, సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా? మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా? మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా? దీన్ని మీరు కాదనగలరా? అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల, హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా? హైవేకి అత్యంత సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు? అది తప్పని మీకు తెలీదా? రాత్రి 7 గంటలకు 8 గంటల 45 నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా. ఈ విషయం మీకు అర్థం కావట్లేదా? మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి వాదన, అది ఎంత పేలవంగా ఉంది. అది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు. మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు? ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు? అంటే ఈ నిజాలు బయటకు వస్తే మీ లోసుకులు బయటపడతాయనా? మీ తప్పు బయటపడుతుందనా? లక్ష్మీపురంలో ఉన్నది 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇది నిజం కాదా? దీన్ని మీరు కాదనగలరా?
రాష్ట్రంలో ములకల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ని చెకింగ్ చేసినట్టుగా మనకెక్కడ కూడా వీడియోలో కనిపించలేదు. ఆ క్యూఆర్ కోడ్ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు, అవి అమలవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు, అబద్ధ ప్రచారాలు చేసేస్తారు. అది నిజం అని చెప్పి ప్రజలు నమ్మేయాలి, అంతేనా? లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే, బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే. అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు? మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్. ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు? ఎవరు నిజాన్ని బయటపెడతారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 1 కాదు 2 కాదు 1,50,000కు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. టు బి ప్రిసైజ్ ఇంకా చెప్పాలంటే 1,65,000 సంథింగ్ కదన్నా, 1,65,000 అనధికారికంగా నడుస్తున్నాయి. ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రజలకు అమ్మి మీరు డబ్బులు బాగానే చేసుకుంటున్నారు, కానీ పోయేది ప్రజల ప్రాణాలు కదా. వాటి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు.